హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేతికుట్లు వేయడం ఎలానో చూపిస్తాను. స్ట్రాంగ్గా ఉండాలి, ఊడిపోకుండా ఉండాలి అంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి వీడియోస్ చూడటం కోసం ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చేలా వీడియోస్ ఉంటాయి. చేతికుట్లు వేసేటప్పుడు ఏ కలర్ బ్లౌజ్ తీసుకుంటామో ఆ కలర్ దారాన్ని తీసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ సింగిల్ పేట దారాన్ని తీసుకొని సూదిలోకి ఎక్కించుకొని చివరి ఎడ్జ్న ముడి వేసుకోవాలి. మనం స్టార్ట్ చేసేటప్పుడు సూదికి చివర ముడి ఉంటుంది కాబట్టి అది అక్కడ ఆగుతుంది. కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉండటం కోసం మళ్ళీ ఇంకొక ముడి అన్నది వేసుకోవాలి. ఇది పెద్ద యూస్ఫుల్ వీడియో కాకపోవచ్చు తెలిసిన వాళ్ళకి, కానీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇదొక మంచి వీడియో అండి. వాళ్ళకి కొన్ని బేసిక్స్ తెలియవు కదా, వారి కోసం ఈ వీడియో. ఎక్కడైతే కుడుతున్నామో ఆ ప్లేస్లో స్టిఫ్గా పట్టుకొని లూజు కానీ ముడతలు కానీ లేకుండా స్టిఫ్గా పట్టుకోవాలి. చేతికుట్లు వేయడంలో ఫస్ట్ బ్లౌజ్ని స్టిఫ్గా పట్టుకోవడం రావాలి. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా చేతికుట్లు ఉక్సులు వేయడం ఇటువంటివి చాలా మందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి, కానీ చేతికుట్లు వేసేటప్పుడు మనకి నీట్గా ఎలా రావాలి అనేది ఈ వీడియోలో ఫాలో అవ్వండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం దారం కింద నుండి తీసేటప్పుడు క్లాత్ ఎక్కువ ఉండకుండా కొద్దిగా ఉండేలా చూసుకొని తీసుకోవాలి. మధ్యలో లాక్ చేస్తున్నట్టుగా ముడి వేసుకోవాలి. సూదికి 2-3 సార్లు మెలి వేసుకొని ముడి వేయాలి. మొత్తం లాస్ట్కు వచ్చినాక నేను ఎలా అయితే ముడి వేస్తున్నానో అలా మెలికి ముళ్ళు వేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నడుం పట్టి కూడా సేమ్ ఇంతేనండి చేతి పని చేసేది. చేతి పని చేసేటప్పుడు తొందరగా అవ్వాలంటే 3 టైమ్స్కి ఒకసారి సూదిని గుచ్చినాక సూదిని పైకి లేపి ఇలాగా మెలికి ముడి వేసుకోవాలి. అప్పుడు తొందరగా అయిపోతుంది చేతి పని. మెడకి చేతి పని ఎలా చేసామో నడుముకు కూడా అలాగే చేయాలి. కాకపోతే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నడుం దగ్గర డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎలా చేయాలనేది చూసుకోండి. నేను చూపించే విధంగా సూదిని ఇటు సైడ్ కానీ చేతి పని చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న డాట్ని కూడా సూదిని లోపలికి వెళ్ళనిచ్చి బయటికి చేతికుట్లు వేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.